పత్రిక ఈ స్థితిలో ఉండటానికి ఎడిటర్గా రామోజీరావు గారి పాత్ర ఏంటి, అలాగే చీఫ్ ఎడిటర్గా ఆయన ప్రస్థానం వివరిస్తారు? రామోజీరావు గారు ఒక విశ్వవిద్యాలయం అండి. ఈనాడులో 500-600 మంది సంపాదక సిబ్బంది ఎప్పుడు ఉంటారు. సో ఆయన వాళ్ళందరినీ ఒక నిత్యం ఒక ప్రేరణ కలిగించి మోటివేట్ చేసి ఆయన ఎప్పుడు ఆయన పరుగులు ఎత్తించేవారు. ఆయన ఆయన దేశ విదేశీ పత్రికలన్నీ చదివేవారు, అవన్నీ కూడా నేర్పేవారు, తెలుసుకునేవారు. ఇదంతా కూడా ఆయన నార్ల వెంకటేశ్వరరావు చాలా ప్రసిద్ధ సంపాదకులు. తెలుగునాట ఒక వటవృక్షం. ఆయన చెప్పేవారు, ఎడిటర్ అన్నవాడు బిడియము పోయిన ధాటి తగ్గు వృత్తి ధర్మమందు. రామోజీరావు గారు చీఫ్ ఎడిటర్గా ఖచ్చితంగా దానికి అతికినట్టు సరిపోతారండి. ఆయన ఇప్పుడు వృత్తి నిర్వహణలో ఎప్పుడు కూడా మొహమాటాలకి తావివ్వాల. అప్పుడు చాలా నికార్స్గా వ్యవహరించారు. ఎక్కడ లోన్ అయ్యేవారు కాదు, ఎక్కడ ఏ ఇది వచ్చినా కూడా లోన్ అయ్యేవారు కాదండి. సో ఆ విధంగా ఆయన నిభాయించారు. ఇది సరే, చీఫ్ ఎడిటర్గా ఆయన సంతోషపడేవారా, సంతృప్తి చెందేవారు అన్నారు కదా. ఆయన ఒక పత్రిక ప్రజా ప్రయోజనాలను పరిరక్షించాలన్న పట్టుదల, ఆ విధంగా మనం కాపాడుతున్నామన్న ఒక సంతృప్తి ఆయనకి ఉండేది, బలంగా ఉండేది. సో కాబట్టి చీఫ్ ఎడిటర్గా ఆయన ఎప్పుడు కూడా సంతృప్తి. ఆయన అన్నిటికంటే ఆయన ఒక పారిశ్రామికవేత్త, ఒక స్టూడియో నిర్మాత, సినీ నిర్మాత, చాలా హోదాలు ఉన్నాయి ఆయనకి. కానీ అన్నిటికీ కంటే కూడా రామోజీరావు గారికి అతికినట్టు సరిపోయే ఇదేమిటి అంటే చీఫ్ ఎడిటర్. ఆయన కోసమే ఆ పదవి ఉన్నట్టుగా ఉండేది. ఆయన బాగా ఇమిడిపోయే పాత్ర. అందుకని ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఎడిటర్. రామోజీరావు గారు ఆరోగ్యంగా ఉండగానే అత్యంత ప్రాణప్రదమైన ఆయన ప్రతిష్ట, ఈనాడు లెగసీకి ఆ ఎడిటర్ అనే పదవి ఆయనకి అత్యంత ప్రాణం. దాన్ని ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగానే ఎంఎన్ఆర్ గారికి ఆ బాధ్యతలో అప్పచెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అది అసలు ఇంకా ఈనాడు అంటేనండి, ఈనాడే కాదు, రామోజీ గ్రూపుల్లో ఏ సంస్థనైనా సరే ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి, అన్ని సంస్థలను ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి, వ్యవస్థీకృతం చేయాలనేది ఆయన గత కొన్ని సంవత్సరాలుగా ఆ కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రొఫెషనల్గా తన కాళ్ళ మీద తను నిలబడి, అంటే రామోజీరావు గారు లాంటి ఒక మేరు పర్వతం లాంటి వ్యక్తి ఆయన ఇన్నాళ్ళు ఆయన దన్నుతో నడిచినవి కాకుండా ఇన్స్టిట్యూషనల్ చేయడానికి చేశారు. రామోజీరావు గారు ఎప్పుడు ఒక మాట అంటారండి, షో మస్ట్ గో ఆన్. ఎప్పుడు కూడా ఎక్కడ ఆగకూడదు. అది ఒక వ్యక్తి తను జీవించి ఉండగానే తనకు ప్రత్యామ్నాయం ఆలోచించిన వాడే నాయకుడు అని చెప్తారు ఆయన. సో అందుకని ఆయన ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తున్నారు. ఈనాడు రామోజీ గ్రూప్లో ఉన్న అన్ని కంపెనీల్లో చాలామంది అనుభవజ్ఞులు అండి, చాలా గొప్ప నిపుణులు, ఒక ప్రతిభావంతులు ఉంటారు. ఎక్కువ మంది ప్రపంచానికి తెలియదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క గొప్ప ఆణిముత్యాలు లాంటి అనుభవజ్ఞులు ఉన్నారు. ఇక్కడ మన ఈనాడులో కొంతమందికి 40 ఏళ్ళు, 45 ఏళ్ళు, 50 ఏళ్ళు, గ్రూపుల్లో 60 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంత గొప్ప కృషి చేస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళందరితో ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలని, యంగ్స్టర్స్ కూడా అట్లా ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలనేది ఆయన భావించారు. సో సరే, ఆయన ఒక ఊడలు దిగిన మర్రి చెట్టు. మేము ఆయన నాటిన విత్తనాలు, ఆయన వేసిన పునాది, ఆయన నాయకత్వ పటిమ. ఇప్పటి మేనేజింగ్ డైరెక్టర్ గారు కూడా 30 ఏళ్ళ నుంచి ఆయన మేనేజింగ్. ఈనాడు రథసారథి కిరణ్ గారు, ఆయన కృషి, అట్లనే దక్షత, అనుభవం ఉన్నటువంటి సంపాదక సిబ్బంది, వీళ్ళందరూ ఒక పెట్టని కోటలు ఈనాడుకి. సరే, మేము ముందు వరుసలో ఉన్నటువంటి సైనికులు అంతే.